వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నివాస ధృవీకరణపై పోలీసు విచారణ, పోలీస్ కొలువులకు స్థానికతపై పటిష్ట చర్యలు, నకిలీ స్టడీ సర్టిఫికేట్కు చెక్ పెట్టేలా నిర్ణయం అంటూ మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక మొబైల్ నెంబరే అభ్యర్థి యూజర్ ఐడి అనమాట. నెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయిందనమాట. సుమారు 95% లోకల్ అభ్యర్థులకే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, ఆబ్కారీ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 17,291 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో అప్లికేషన్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలంటూ కూడా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్ఎస్సి ఏదైతే ఉందో సర్టిఫికేటు మార్క్స్ అనమాట, దాన్ని ఆ యొక్క అప్లికేషన్ అనేది పెట్టేసి దాంట్లో మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇలా వరుసగా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ యొక్క ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనం లాగిన్ అవ్వాలన్నమాట. మళ్ళీ లాగిన్ అయిన తర్వాత కింద డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అంతా ఫిల్ చేసేసి మనం సబ్మిట్ చేసేయాలన్నమాట. సో 4 years చదివిన చోటే స్థానికత అంటూ కూడా 1 to 7 వరకు ఎవరైతే చదువుతారో వారు లోకల్గా పరిగణించబడుతుంది. ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి అనమాట ఇది. అదేవిధంగా ఈ యొక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే మేము పరిగణనకు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి క్రిమీ లేయర్, నాన్ క్రిమీ లేయర్ అనేటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట. సో నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క క్యాస్ట్ అనమాట, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. రెగ్యులర్ వారు పెట్టుకోవచ్చు, ఓపెన్ వారు ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిఎస్పీలకు త్వరలో ప్రమోషన్లు, పోలీస్ శాఖలో కదిలిన ఫైలు సుమారు దీంతో 225 మందికి లబ్ధి చేకూరుతుందంటూ ఇక్కడ రావడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డిఎస్పీలు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్స్ కోసం రేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనమాట. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి పోస్టులు జిల్లా స్థాయి అదనపు ఎస్పీలు నియమించాలనే యోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట. రీసెంట్గా తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి న్యూ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ప్రజెంట్ అయితే స్టాఫ్ను ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఉందన్నమాట. సో ముందుగా వీరిని ఫిల్ చేయాలంటే ప్రజెంట్ ఉన్న వారికి ప్రమోషన్స్ వీటన్నిటిని ఏవైతే ఉన్నాయో కంప్లీట్ చేసేసి కొత్త జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుందన్నమాట. సో దానికి సంబంధించి ఎవరైతే 2020 నుంచి 2021 వరకు ఇన్స్పెక్టర్ ప్యానల్స్ నుండి ప్రమోషన్స్ పొంది డిఎస్పీలుగా సివిల్ కానివ్వండి పనిచేస్తున్న వారు అదనపు ఎస్పీలుగా ప్రమోషన్స్ వీరికి రానున్నాయంటూ దీనికి సంబంధించి క్లియర్గా 225 మెంబర్స్కి సంబంధించి ఇక్కడ రావడం జరిగిందనమాట. సో అదేవిధంగా రిటైర్మెంట్కి సంబంధించి కానివ్వండి మొత్తం 189 మంది డిఎస్పీలతో ఎంతమందికి ఈ యొక్క ప్రమోషన్స్ లభిస్తుంది అన్నట్టు దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.